హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి అయితే కానాగంతల పులుసు అయితే చేయబోతున్నాను. అందుకని ముందుగా చింతపండు అయితే తీసుకుంటున్నాను. అది వచ్చేసి ఇంక నల్ల చింతపండు అండి. మొన్న మా అమ్మ వాళ్ళు మా బాబు బర్త్డేకి వచ్చినప్పుడు అయితే ఒక 2 కేజీల వరకు అయితే తీసుకొచ్చారు చింతపండు. సో మా ఊరు చింతపండు అయితే అట్లా ఉండదు. సో ఇది అమ్మ వాళ్ళది కాబట్టి నల్ల చింతపండు అట్లా ఉంది. సో ఇంకా చింతపండు అయితే వేడి చేసేసుకున్నానండి. ఇంకా కర్రీకి వచ్చేసి అయితే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు అయితే తీసుకున్నాను కడిగి. సో ఇంకా అవైతే కట్ చేసుకుంటున్నానండి వెజిటేబుల్ కట్టర్తో. ఆ వెజిటేబుల్ కట్టర్ వచ్చేసి అయితే నేను ఇంకా అమెజాన్లో అయితే బుక్ చేసుకున్నానండి. 100 రూపీస్కి అయితే వచ్చేసింది. సో ఇంకా విషయం ఏంటంటే, ఇంకా ఈరోజు అయితే కానాగంతల పులుసు అయితే చేయబోతున్నాను కదండి. అసలు ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేసి అయితే చూపిస్తున్నాను. ఇంకా చేపల పేరు అయితే కానాగంతలు అంట. సో పొద్దున్నైతే ఒక ఆమె అయితే తీసుకొని వచ్చిందండి వీధిలోకి. ఇంకా ఆమె నాకు నీట్గా చేసి కడిగిచ్చి అయితే వెళ్ళింది. అది చేప పులుసు తీసిన తర్వాతే కట్ చేయాలంట, లేదంటే కట్ చేసుకున్నాక మనము మొత్తం రుద్దుకుంటే పీసెస్ అయిపోతాయి అని చెప్పిందండి. సో ఇంకా ఆమె నాకు నీట్గా చేసి అయితే వెళ్ళింది. ఇంకా విషయానికి వస్తే కర్రీ ప్రాసెస్ అయితే ముందుగా చెప్తున్నాను. సో ఇంకా ఫస్ట్ అయితే చేపలు బాగా నేనైతే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని బాగా వాష్ చేసేసుకున్నానండి. వాష్ చేసేసుకొని ఇంకా నేను అదే బాండీలో వండుతా కాబట్టి సో ఇంకా అక్కడ చేపలు అయితే వేసేసుకున్నాను కడిగేసినవి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టమాటాలు కూడా వేసేసుకుంటున్నానండి. సో ఈ కర్రీ ప్రాసెస్ కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. సో నేను ఎప్పుడు ఈ కర్రీ వండినా కూడా ఇదే ప్రాసెస్లో చేస్తానండి. సో ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు వేసేసాను కదా, 1 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇంకా 2 స్పూన్స్ దాకా అయితే కారం అయితే వేసుకుంటున్నానండి. కారం కూడా మా వాళ్ళు కొద్దిగా తక్కువగానే తింటారు. సో అందుకని చెప్పి నేను 2 స్పూన్ల దాకా అయితే కారం అయితే వేసుకున్నాను. సో ఇంకా వేసుకున్నాకైతే 4 స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి చేపలకి. కొందరు ఈ కర్రీ ప్రాసెస్ అయితే ఫస్ట్ మనం బాండి పెట్టుకొని నూనె వేసుకొని 1 బై 1 అన్నీ వేయించుకున్న తర్వాత కదండి పులుసు వేసుకుంటాం. ఈ చేపలకు మాత్రం అట్లా ఉండదు. ఎందుకంటే అవన్నీ వేసినాక చేపలు వేస్తే మొత్తం చెదిరిపోయి పీసెస్ అయిపోతాయి అని చెప్పేసి ఈ చేపలు మాత్రం ఫస్ట్ ముందుగానే అన్నీ కలిపేసుకుంటారండి. అందుకని చెప్పి నేను కూడా అదే పద్ధతిలో అయితే చేస్తున్నాను. ప్లస్ ఇంకా ఇట్లా చేసుకుంటే జస్ట్ ఇంకా ½ అన్ అవర్లో అయితే చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోద్దండి. మనకు అంతగా రిస్క్ ఏమీ ఉండదు. పదే పొయ్యి దగ్గరికి వెళ్ళే అవసరం కూడా ఉండదు. మొత్తం అట్లా నీట్గా కలిపి పెట్టేసుకుంటే. సో ఫైనల్గా అయితే ఆయిల్ కూడా 4 స్పూన్ల దాకా అయితే వేసేసుకున్నాను కదా. ప్రతి ఒక్క ముక్కకి పట్టినట్టయితే బాగా కలిపేసుకున్నానండి. కారం, పసుపు అంతా నూనె కలిపి మొత్తం పెట్టేసుకున్నాను. సో ఇంకొచ్చేసి చింతపండు అనమాట, పులుసుకు సరిపడా నేనైతే వేసేసుకొని మొత్తం అయితే పెట్టేసుకుంటున్నాను. చింతపండు మనకి పులుసుకి ఎంత కావాలి అనేది దాన్ని బట్టి అయితే మనం గ్రేవీ లాగా చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు. చింతపండు పులుసు మాత్రమే వేసుకోవాలి ఇందులోకి. సో నేను ఇంకా రెండోసారి కూడా కొద్దిగా కావాలనిపించింది ఆ ముక్కలకి. ముందుగానే ఎక్కువ ఉడికిపోతే మళ్ళీ ఆ చేపలు ఉడకకపోవచ్చు. అందుకని చెప్పి దానికి తగ్గట్టుగానే నేనైతే రెండోసారి కూడా కొద్దిగా రసం అయితే వేసుకుంటున్నానండి చింతపండుది. ఇంకా వేసేసుకున్నాకైతే బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా అందులోనే నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ అంటే గడ్డుప్పు. సో సాల్ట్ నాన్ వెజ్ కర్రీస్కి అసలు వాడను. చాలా వరకు గడ్డుప్పు అనేది నేను ప్రిఫరెన్స్ ఇస్తానండి నాన్ వెజ్ కర్రీస్కి. సో ఇంకా నేనైతే బాగా కలిపేసుకొని మొత్తం చూసేసుకున్నాను. ఇంకా ఓకే అనిపించింది అనమాట. సో ఇంకా కలిపేసుకున్నాకైతే ఒక పక్కనైతే ఇంకా లోపల కొద్దిగా ఆనియన్స్ అవన్నీ కొద్దిగా అయితే బాగా కొద్దిగా ఇచ్చేసుకున్నానండి. కొద్దిగా స్మాష్ చేసుకొని ఇంకోసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను అనమాట దాన్ని. ఇంకా అట్లా కలిపేసుకున్నాక నేను కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకొని దానికైతే మూత పెట్టేసుకున్నానండి. అట్లాగా పావుగంట అయితే పక్కన పెట్టాను. సో పావుగంట తర్వాత పక్కన పెట్టాక స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. ఎప్పుడైనా ఈ చేపల కూరకి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలన్నమాట. సో ఇంకా చేపల కూర అయితే పక్కన పెట్టేశాను కదా, దానిలో కావాల్సిన మసాలా అయితే నేను పక్కన అయితే వేయించుకుంటున్నానండి. కొద్దిగా ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, గసగసాలు అయితే వేయించుకున్నాను. సో వేయించుకున్నాకైతే బయట రోల్ ఉంటే ఆ రోల్లో అయితే దంచుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి ఎర్రచందనం కర్ర అంట. సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడు రోటి పచ్చడి చేయాలన్నా కూడా ఆ కర్ర మేము యూస్ చేస్తామండి. పైగా నాన్ వెజ్ కర్రీస్కి ఏవైనా కూడా మేము బయటే అట్లాగనే వేసుకుంటాము మసాలాలకు. బయట కొనుక్కునే పేస్టెస్ అయితే మేము వేట వాడమండి. ఇంట్లోనే నేనైతే వేసేసుకుంటున్నాను.
సో ఇంకా ముందుగా వేసుకున్నాను కదండి ధనియాలు అవన్నీ కలిపి కాస్త అయితే కచ్చా పచ్చగా వేయించుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని అయితే బాగా నేను దంచుకుంటున్నానండి. ఆ కర్ర కూడా చాలా రోల్లాగే తొందరగా అయితే ఇదే అయ్యిద్ది అనమాట. సో ఫాస్ట్గా అయిపోద్ది, ఏ పచ్చడి చేసుకున్నా కూడా నీట్గానే అయ్యిద్ది అనమాట. సో నేనైతే ఫైనల్గా అయితే ఇంకా దంతా అయితే దంచుకుంటున్నానండి. పక్కన మా బాబు కూడా నాకైతే పక్కన హెల్ప్ చేస్తున్నాడు, వాడు కూడా ఉన్నాడని చెప్పి నేను చాలా స్లోగా జాగ్రత్తగా అయితే దంచుతున్నాను. సో ఫైనల్గా అయితే కచ్చా పచ్చగా అయితే చేసేసుకున్నానండి. చేసేసుకున్నాకైతే తీసేసుకున్నాను, చూపిస్తున్నాను కదా మీకైతే ముద్ద ఇట్లాగనమాట. ఇట్లా చేసుకుంటే బాగుండిద్ది, మసాలా వేసుకునేటప్పుడు కూడా టేస్ట్ స్మెల్ కూడా బాగుండిద్దండి. సో ఫైనల్గా అయితే అందులో వేసేసుకున్నాకైతే కలిపేసుకున్నాను. చూసారా ముక్కకు ముక్కే ఉంది చేప అయితే, అసలు ఏది కూడా విడిపోలేదు. ప్లస్ మనం చేపలు పెట్టినాక పదే కలపకూడదండి. అసలు అవి వేసినాకైతే అన్నీ కలిపి ఒకసారి వదిలేయాలి, మధ్యలో ఒకసారి ఊరకట్ట కలిపేసుకుంటే సరిపోయిద్ది అనమాట. సో నా దగ్గర అయితే ఎంటి కొత్తిమీర అయితే లేదండి, అందుకని చెప్పి కరివేపాకు ఉంటే ఫైనల్గా అయితే కరివేపాకు వేసుకొని కొద్దిగా అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా మసాలాలు కూడా ఆల్రెడీ అన్నీ వేసేసాను కదా. ఫైనల్గా అయితే గరం మసాలా ఇంట్లో ఉంటే కొద్దిగా టేస్టింగ్ కోసం అయితే వేసానండి. సో ఫైనల్గా అయితే కర్రీ అయితే అట్లా ఉందండి, అసలు ముక్క కూడా చెదరలేదు, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఫైనల్గా అయితే ఇదే అండి కానాగంతల పులుసు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.